నమస్తే అండి. మీ పేరు? నా పేరు పత్తికృష్ణమ్మ. హ్మ్. నేను 1969లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. 95లో రిటైర్మెంట్ అయ్యాను. నేను జమ్మూ కాశ్మీరు, సిక్కిం, లే లదాఖ్లో కూడా సర్వీస్ చేసి రాజస్థాను 25 సంవత్సరాలు సర్వీస్ చేసి నేను రిటైర్ అయ్యాను సుబ్దార్గాను. మేము 71 వారు కూడా అటెండ్ చేసాం. కానీ అప్పట్లో కూడా వీళ్ళని పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. ఆ టైంలో లోవర్ వరకు కూడా మేము తవిరి మన ఇండియన్ ఆర్మీ అక్కడ తవిరి వాళ్ళని దండాలు కూడా పెట్టిలాగా చేసి కొట్టి మరీ వెనక్కి వచ్చాం. అప్పట్లో ఇలా చేసాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలా గట్టిగా. ఈ వరలో పర్యాటకుల్ని ఎవరో ఇక్కడికి వెళ్ళిన దేశం చూస్తా కానీ అలాగే సరదాగా తిరుగుటాకి వెళ్ళిన వాళ్ళని కొట్టారంటే అది చాలా దారుణంగా ఉంది. వాళ్ళకి తిరిగి ఉగ్రవాదుల్ని పెంచుతున్నారు. ఆ పెంచడానికి ఇదిగా ఉన్నందుకు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనే మేము కోరుకుంటున్నాం. ఆర్మీ తరఫు నుంచి అయితే తప్పనిసరిగా దీన్ని ఖండించాలని మేము కోరుతున్నాం. దానికి ప్రధానమంత్రికి వీళ్ళకి కూడా మేము వినతి చేసేది ఏంటంటే ఇది ఇలాంటివి జరగకుండా చూడాలని, అవసరమైతే యుద్ధం అయినా సరే రెడీగా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇలాంటి జరగడం చాలా దుర్మార్గంగా ఉంది. దాని గురించి ఇంతమంది పర్యాటకులు దెబ్బతిన్నారంటే దాని గురించి ఆలోచించి మినిస్టర్లు, ప్రధానమంత్రి, హోంమంత్రి వీళ్ళంతా కూడా దాని గురించి ఖండించి మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉగ్రవాదులు అంటే ఓన్లీ ఆర్మీ వాళ్ళకి వీళ్ళకి జరుగుతూ ఉండేది. ఇప్పుడు పర్యాటకుల మీద పడింది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడే జరిగిందా? ఇంతకుముందు ఎప్పుడన్నా కూడా జరిగిందా? ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ముసల్మాన్కు హిందువులకి ఇలాగ గొడవలు వచ్చినా కానీ ఎప్పుడు బయట వారిని చూస్తాకు వచ్చిన వాళ్ళని ఇలాగ తిరుగుతాకు వెళ్ళిన వాళ్ళని పర్యాటకుల్ని కాలుతూ చంపటం అన్నది ఎప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే అడిగి మరీ చంపారంట. మీ ఉందివా ముస్లిమ్మా ఏంటని. మరి అలాంటిది దారుణాలు జరుగుతుంటే మనం కళ్ళు మూసుకుని ఇలాగ ఉన్నామంటే చాలా పొరపాటు. అది దాని గురించి ఖండించాలి. దాని గురించి తిరిగి జవాబు చెప్పాలని కూడా మేము కోరుతున్నాం. ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారిగా జరిగింది. ఇలాగ జరగటం అన్నది చాలా ఇదిగా బాధాకరంగా ఉంది. అలాంటిది రేపొద్దున ఇంకా జరగవచ్చు. ఇలాగ మనం ఊరుకున్నామంటే, కళ్ళు మూసుకుని ఉంటే అలాగే జరుగుతుంటాయి. దాని గురించి మీ మినిస్టర్లు, వీళ్ళు, ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా ఆలోచించి దీనికి ఎదురుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా చాలా కఠినాంక్షలు అయితే పెట్టింది కదా. అంటే 24 గంటల్లోపు ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, పౌరులుగా నివసించే వాళ్ళు ఉన్న, పర్యాటకులుగా ఉన్న వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోవాలని, వాళ్ళకి ఎంట్రీ లేదు అని చెప్పేసి చాలా కఠిన ఆంక్షలు అయితే పెట్టింది సింధు జలాల గురించి. కానీ వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటండి? వీటిని పెడతాము, ఖండించాలంటే పాకిస్తానే పెడుతుంది. ఇది మన ఇండియాలో ఉన్నారంటే వాళ్ళని ఎమ్మటే బంద్ చేసి మీరు వచ్చేయండి, లేకపోతే అటు వెళ్ళకూడదు, అలాంటివి కూడా చేయటం తప్పేది. చాలా అలాంటి పనులు చేయకూడదు. చేశారంటే దాని గురించి చాలా బాధాకరంగా ఉంది. ఎమ్మటే ఎవరినో దేశంలో ఇటు అటు కూడా తిరుగుతూ ఉంటారు. దాని గురించి దారులు బంద్ చేసి దాన్ని ఇది చేస్తున్నారంటే దాని గురించి కూడా ఆలోచించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. మీరు ఆర్మీలో ఉన్నప్పుడు ఎలాంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా ఉండేది అసలు? మేము ఆర్మీలో చేసాము. మేము 1970లోంచి కూడా 69లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు మేము 95లో రిటైర్మెంట్ అయ్యాం. అప్పటి వరకు కూడా మేము చేసాం. 71 కూడా అటెండ్ చేసాం. ఇంత సర్వీస్ చేసామంటే బార్డర్లో కూడా తిరిగాం, పాకిస్తాన్కి దీనికి కూడా తిరిగాం. దాని గురించి ఏమి ఇది లేదు. చూసాం, చెందామా. ఇలాంటివి ఇప్పుడు కూడా ఘటనలు జరగలేదు. పర్యాటకులు అన్న వాళ్ళని ఇలాగ తిరుగుటాకి వచ్చిన వాళ్ళని కాలుతారంటే చాలా, అంటే పర్యాటకులకు ఇప్పుడు కాల్చారు కదా వీళ్ళు. అంటే దేన్ని మనకి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది, దానిని దృష్టిలో పెట్టుకుని అంటే పర్యాటకుల్ని ఇక్కడికి రాకూడదు అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇలాంటి పనులన్నీ చేశారంట. అవును. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఆ జాతర గురించి చూస్తాకు వచ్చిన వాళ్ళని ఇలాగ కాల్చి చంపుతున్నారంటే దాని గురించి చాలా బాధాకరంగా ఉంది. అలాంటి పనులు చేయకూడదు. ఉగ్రవాదుల్ని ఖండించాలని మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఉగ్రవాది అన్నది అతమార్చాలని మేము కూడా కోరుకుంటున్నాం. పాకిస్తాన్కి బాగా బుద్ధి చెప్పాలనే మేము కోరుకునేది.